నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని సారీ కలెక్షన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అండ్ డెఫినెట్గా అయితే కనుక మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఈ కలెక్షన్స్ అన్నీ వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చండి. సో నేను బాగా సెర్చ్ చేసి ఎక్కడ లీస్ట్ ప్రైస్లో దొరుకుతుంది మనకి మీషోలో అనే కలెక్షన్స్ అయితే కనుక నేను పర్చేస్ చేసినవి ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటే ఆ లింక్ త్రూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అదే బెస్ట్ ప్రైస్ ఉంటుందండి. ఎందుకంటే నేను కొనుక్కున్నానంటే చాలా వెతుకుతాను నేను కూడా బెస్ట్ ప్రైస్ కోసమే. కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా ఈ సారీ కలెక్షన్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ సారీని అయితే కనుక షేర్ చేద్దామని. సో ఇన్ని రోజులకైతే కనుక కుదిరిందనమాట. యాక్చువల్గా మీషో హాల్ ఛానల్ ఒకవేళ కొత్తగా చూసి తెలియకపోతే కనుక అండి ఆ ఛానల్ సస్పెండ్ అయింది. ఆల్రెడీ నేను చెప్పాను. వాటి కోసం తెప్పించినటువంటివి అనమాట ఇవన్నీ కూడా. సో క్వాంటిటీ అయితే కనుక ఈ నుండి ఎక్కువ పెడుతూ మనం హౌస్ హోల్డ్ ప్రోడక్ట్లో అయితే కనుక షేర్ చేస్తాను కొద్ది రోజులు అని చెప్పాను కదా. కాబట్టి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ ఛానల్లోనే అప్డేట్ అవుతాయండి. మన మీషో హాల్ ఫాలోవర్స్ ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక రాబోయే అప్డేట్స్ మీకు కావాలి మీషో అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ సారీ అయితే కనుక మనకి ఒక పేస్టల్ కలర్ పైన అయితే వచ్చినటువంటి డిజైన్ ఇది. అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక వచ్చిందండి. కొన్ని కట్ చేసి పెట్టాను అనమాట. సో వీడియో లెంత్ కూడా కాకుండా టైం సేవ్ అవుతుంది అనేసి. సో శారీ అయితే కనుక పళ్ళు నుండి చూసుకున్నట్లయితే మనకి ఇలా వచ్చిందండి. వీటిలో అన్నీ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్ పైనే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది ఫ్లవర్ బుటీన్ బేస్ చేసుకుంటూ డిజైన్ అనేది ఈ విధంగా ఇలాంటి బార్డర్తోనే, అంటే పైన ఎంత లెంత్ ఉందో కింద కూడా అంతే లెంత్ వస్తూ అయితే కనుక డిజైన్ కంటిన్యూగా మనకి శారీ లెంత్ అండ్ కలర్ కాంబినేషన్ మీరు మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు అండి. ఫ్లవర్ అయితే కనుక ఎండింగ్ వరకు ఉంది. అలాగే ఫ్లవర్ బ్లౌజ్ అంటే ఫ్లవర్తోనే వచ్చినటువంటి స్మాల్ ఫ్లవర్తో ఈ బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వస్తూ కంప్లీట్గా శారీ అయితే కనుక ఎండ్ అయిందనమాట. పేస్టల్స్ బాగా రన్నింగ్ ఉన్నాయండి. డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్కి అయితే కనుక ఇలాంటి కలర్స్ కూడా బాగుంటాయి. ఎప్పుడు డార్క్ కలర్స్ కట్టుకున్నా కొంచెం బోర్ అనిపిస్తుంది కదా. అండ్ గిఫ్టింగ్ కానివ్వండి మనం తీసుకోవాలనుకున్నా కూడా మెటీరియల్ అయితే చాలా బాగుందండి. ఫ్లోయిగా కంఫర్ట్గా ఈజీ వాష్ అండ్ ఈజీ మెయింటెనెన్స్లో అయితే కనుక పేస్టల్ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఒకసారి అయితే కనుక ట్రై చేయొచ్చు అండి. సారీ క్లోజప్ లుక్లో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా బార్డర్కి అండ్ ఫ్యాబ్రిక్ చూపించేదానికి. సింపుల్గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈ సారీస్ చాలా బాగుంటాయి. దీంట్లో యాక్చువల్గా కలర్స్ కూడా బాగున్నాయండి. నాకు ఈ కలర్ కొంచెం మంచిగా అనిపించింది, అందుకోసం నేను దీన్ని తీసుకున్నాను. ఎగ్జాక్ట్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. చాలామంది కోడ్స్ అడుగుతున్నారండి. కొన్ని కోడ్స్ అసలు నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, కొన్ని ఏమో రీరైట్ ఉంటున్నాయి, కొన్ని ఏమో నేను టైప్ చేసేదానికి అక్కడ దానికి కూడా ఓపెన్ అవ్వట్లేదని పెడుతున్నారు. కాబట్టి నాకు లింక్ ఈజీ అనిపిస్తోంది. సో నాకు కూడా వర్క్ ఈజీ, మీరు కూడా క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెళ్తారు కాబట్టి లింక్ త్రూ పర్చేజింగ్కి. సో అందరికీ కన్వీనియంట్ అండి. ఇది ఓవరాల్గా మనకైతే కనుక శారీ లుక్. కలర్ కాంబినేషన్ నచ్చింది అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాలిటీ 100/100 టూ గుడ్ ఈ రేట్లో. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ బాగుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఎలా ఉంటుందో చూద్దామని ఇది ఒక శారీ తెప్పించాను. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ పైన అయితే కనుక నేను తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ అయితే బ్రైట్ లుక్ ఉందన్నమాట. అండ్ లైక్ మెటీరియల్ వచ్చేసి ఇది కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది, కానీ బాగుంది క్వాలిటీ బడ్జెట్ రేంజ్లో. నేను ఒకవేళ లో బడ్జెట్లో ఉంది కదా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ క్వాలిటీ 100% బాగుందండి. హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక బ్లౌజ్ దగ్గర నుంచి మనం శారీకి అయితే ఇలా వెళ్తున్నామండి. ఇది మొత్తం అంతా కూడా ఇక్కడ నుండి శారీ అయితే ఇట్లా సింపుల్ డిజైన్తో రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బేస్ చేసుకుంటూ వచ్చింది. ఒకసారి అయితే కనుక లెంత్ ఫినిష్ చేద్దామండి. శారీ వితౌట్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. క్వాలిటీ బాగుంది, డిజైన్ కలర్ కాంబినేషన్ సింపుల్. సో ఓన్లీ వన్ సైడ్ అయితే కనుక మనకి బ్లౌజ్ మాత్రమే వచ్చిందండి. 80 సెంటీమీటర్స్ అయితే కనుక వచ్చింది. ఎండింగ్లో చూసుకున్నట్లయితే మనకి దీనికి పళ్ళు ఇంకా లేదు. ఇదే మనకి శారీ ఎండ్ కాబట్టి ఇది ఓన్లీ రెడ్ కలర్ మీరు మ్యాచ్ చేసుకుని వేరే బ్లౌజ్తో ప్యారప్ కూడా చేసుకోవచ్చు, మ్యాచ్ అనేది చేసుకోవచ్చు అండి. శారీ వేసుకున్న తర్వాత కంప్లీట్ లుక్ అయితే కనుక ఇలా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మాత్రం భలే ఉంది అసలు. ఇట్లా సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది. లిటిల్ బిట్ ఫ్యాబ్రిక్లో షైన్ కూడా ఉందండి. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. రాబోయే కలెక్షన్స్ అన్నీ కూడా ఇందులోనే పెడతానండి. చాలా మంచి డిజైన్స్ అయితే కనుక ముందు రాబోతున్నాయి. ట్రస్ట్ మీ, తప్పకుండా మీ షాపింగ్కి అయితే కనుక ప్రతి వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. ఇది మన సెకండ్ శారీ. నెక్స్ట్ అయితే కనుక ఒక పార్టీవేర్ శారీ అండి. సింపుల్ పార్టీవేర్ కూడా బాగుండేటువంటి శారీ అని చెప్పుకోవచ్చు. గ్రాండ్ వాటికి కూడా మీ సందర్భాన్ని బట్టి మీరు హ్యాపీగా అయితే దీన్ని కట్టుకుని వెళ్ళొచ్చండి.
శారీ చూసారా అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి, బ్రైట్ కాంబినేషన్లో వచ్చింది. ఈ స్టోన్స్ అనేవి వీటి మీద చాలా బాగా కనపడుతున్నాయండి, చాలా అంటే చాలా బాగా. మేబీ మీ కెమెరాకి ఏమైనా రెడ్లా ఉందేమో, బట్ ఇది బ్రైట్ పింక్ కలర్ అండి. ఇందులో కూడా మనకి కలర్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ వేరే శారీ కలర్ కాంబినేషన్ నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. కొంచెం వాష్ అనేది జాగ్రత్తగా చేసుకున్నామంటే కనుక స్టోన్స్ అనేది ఎక్కువ లైఫ్ వస్తాయి. సో శారీ ఓవరాల్గా మనకి ఇలాగే వచ్చిందండి. సో శారీ పైన వచ్చేసైతే కనుక పైన బార్డరు మన కొంగు సైడ్లో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. నేను డబల్ ఫోల్డ్ చేశాను అనమాట, ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి ఎగ్జాక్ట్ పింక్ అర్థం కాదేమోననేసి. సో మీకు వేసుకుంటే సారీ లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. కంప్లీట్ పార్టీవేర్ కాన్సెప్ట్లో తీసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. రా సిల్క్ మెటీరియల్ అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి ఇది. సో మనకి సారీ అయితే వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. సో డెఫినెట్గా అయితే కనుక వెళ్ళొచ్చు. పార్టీవేర్ బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే ఈ సారీ కూడా చాలా బాగుందండి. ఒకసారి సారీ లెంత్, బ్లౌజ్ అయితే కనుక చూద్దాం మనం. ఇది వచ్చైతే కనుక రా సిల్క్ మెటీరియల్ పైన సింపుల్గా వచ్చినటువంటి బ్లౌజ్. ఇది క్వాలిటీ అంత బాగాలేదండి, జస్ట్ ఇది నార్మల్గా అయితే కనుక ఉంది కాబట్టి మీరు ఇంకేదైనా బ్లౌజ్ని కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్లో అయితే కనుక సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే బ్లౌజ్ మీద కూడా హ్యాండ్స్కి అయితే కనుక పెట్టించుకుంటే కనుక మనకి ఈ లేస్ బార్డర్ అయితే కనుక దీనికి ఇచ్చారు. సో మీకు కావాలంటే కనుక దీన్ని యూజ్ చేసుకుని కూడా శారీ అనేది ఇంకా కూడా గ్రాండ్ లుక్గా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు అండి. స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ డిజైన్ అనేది ఇలానే వచ్చేసింది. ఎవరికైనా బడ్జెట్ రేంజ్లో జార్జెట్ పార్టీవేర్ కావాలనుకుంటే కనుక ఇలా తీసేసుకోండి అండి. దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు లెంత్ అయితే కనుక చూపిస్తున్నాను. సో శారీ అయితే కనుక పళ్ళుతో ఇలా ఎండ్ అయింది. నెక్స్ట్ అయితే కనుక ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందండి. జనరల్గా రెగ్యులర్గా దొరికే కలర్ కాదు ఇది, ఒకలాంటి డిఫరెంట్ కలర్ ఇదనమాట. సో నాకైతే పర్టికులర్గా బాగా అంటే బాగా 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 నచ్చేసింది ఈరోజు శారీస్ అన్నిటిలో. ది బెస్ట్ కలర్ కాంబినేషన్ పైన మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి డిజైన్ అండి. మీరు గౌన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. శారీని అయితే కనుక ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి ఈ కలర్ ఎవరు వేసుకున్నా కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కాబట్టి బ్రైట్ లుక్ పక్కా. సో శారీ అయితే కనుక ఓపెన్ చేస్తాను, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో డబల్ దాని మీద చూపెడుతున్నానండి, ఎందుకంటే మరీ సింగిల్ లైన్ అయితే కనుక అర్థమయ్యేలాగా అనిపించలేదన్నమాట నాకు. మీకు సింగిల్ అంటే ఇలా వచ్చేస్తుంది. ఇదైతే కనుక బ్లౌజ్ అండి, రా సిల్క్ మెటీరియల్ పైన మనకి కంప్లీట్గా ఎండ్లో శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో దాని ప్రకారంగానే మనకైతే కనుక బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మీరు కాంట్రాస్ట్లో కావాలంటే కూడా వేరేది కూడా మ్యాచింగ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆ క్వాలిటీకి దీని మీద అంటే అంత ఫ్యాన్సీగా అనిపించదండి. ఈ డిజైన్ కట్ చేయించేసి మీరు కావాలంటే వేరే దాని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది డబల్ ఫోల్డ్ మీద నెటెడ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇలా వస్తుందండి. పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఏదైనా ఒకవేళ ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మనం కుట్టిద్దాము అని అనుకుంటే కూడా మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇందులో అయితే కనుక కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ అండి, కలర్స్ లేవు. కానీ ఈ కలర్ చాలా బాగుంది, నిజంగా బాగుంటుంది కూడా వేసుకున్న తర్వాత. అండ్ దీనిలో అయితే కనుక ఒకసారి నేను పళ్ళు నుండి చూపెడతాను. నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన ఈ డిజైన్ అండి కంప్లీట్గా సిల్వర్ బేస్ చేస్తూ కట్ వర్క్లో అయితే కనుక శారీ అనేది హైలైట్ చేశారనమాట. సో ఇలా వచ్చేస్తుంది మనకి డిజైన్ అనేది. ఎవరికైనా కావాలని అనుకుంటే మాత్రం స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి అండి, తీసి పెట్టుకోండి, తక్కువ రేటే ఉంది కాబట్టి. సో మీరు ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి డిఫరెంట్గా అయితే కనుక దీన్ని డిజైన్ చేయించి ఏదైనా గౌన్ కుట్టించుకుంటే సూపర్ ఉంటుందండి. లేదు శారీగా కావాలనుకున్నా కూడా కలర్ బాగుంది కాబట్టి హ్యాపీగా తీసుకోండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపెడుతున్నానండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ వైజ్గా అయితే కనుక నాకు బాగా అనిపించింది. సో దీన్ని కూడా తెప్పించాను. ఇది ఆర్గన్జా మెటీరియల్ పైన అయితే పట్టు బార్డర్ బేస్ చేసుకుని వచ్చిందండి. దీన్ని కూడా మీరు శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఫ్యాబ్రిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కానీ దీనికి వచ్చినటువంటి బార్డర్ కానీ చాలా బాగుంది. ఒకసారి అయితే కనుక ఓపెన్ చేసి నేను కంప్లీట్ డిజైన్ అయితే కనుక చూపెట్టేస్తాను. సో శారీ అయితే కనుక మనకి టాజల్స్ నుంచి అయితే ఇలా వచ్చేసిందండి. బార్డర్ వచ్చేసి అయితే కనుక ఇలా వచ్చింది. నేను ఒకసారి డబుల్ ఫోల్డ్ చేస్తానండి, ఎగ్జాక్ట్గా మీకు కలర్ కాంబినేషన్ అయితే కనుక అర్థమవుతుంది. సో కొంచెం ఇవి ఆర్గన్జాస్ కానీ నెటెడ్ కానీ ఏంటంటే పల్చగా ఉంటాయి ఒక రవ్వగా. సో మీకు అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు అనేసి అయితే కనుక ఇక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, చూడొచ్చు. ఇట్లా ఉంటుందండి ఎగ్జాక్ట్ కలర్ అంటే ఇది. మనకి బార్డర్ కూడా చూడండి, క్వాలిటీ అసలు ఎంత బాగుందండి. శారీ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వచ్చింది. సో ఇది మనకైతే కనుక పళ్ళు అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, మంచిగా ఉంది. అసలు కట్టుకుంటే కూడా లైక్ క్లాస్ లుక్ ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. శారీ కంప్లీట్ లెంత్ ఇది మనకైతే కనుక అండి. కంప్లీట్గా శారీ అయితే ఇలా వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే షిబోరీలో అక్కడక్కడ డార్క్ బ్లూ ఇచ్చారు కదా అండి, ఇది మొత్తం లెంత్.
ఈ డార్క్ బ్లూని బేస్ చేసుకుని మనకైతే కనుక ఈ బ్లౌజ్ అనేది ఇలా సపరేట్గా వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉందండి. మనకి ఇటు సైడ్ అయితే కనుక శారీకి వచ్చినటువంటి లెంతీ బార్డర్నే మనకైతే కనుక దీనికి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కంప్లీట్గా శారీ అండ్ బ్లౌజ్ లుక్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా రికమెండ్ చేస్తా ఇది కూడా. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇందులో కూడా కలర్ ఉన్నాయండి. సో మీకు నచ్చే కలర్ ప్రకారంగా అయితే కనుక మీరు తీసుకోవచ్చు. అంటే కనుక శారీ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. అండ్ సెమీ పార్టీ వేర్ అలా కూడా వాడుకోవచ్చు, కిటీ పార్టీస్కి కూడా వాడుకోవచ్చు, టెంపుల్స్కి కూడా కట్టుకొని వెళ్ళవచ్చు. సింపుల్గా ఒక బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కూడా క్లాస్గా అయితే కనుక శారీ లుక్ చాలా చక్కగా వచ్చింది. ఎవరికైనా నచ్చింది అనుకుంటే డెఫినెట్గా తీసేసుకోవచ్చు. బార్డర్ అండి క్లోజప్ లుక్లో మనకి ఆర్గన్జా పైన వచ్చింది. ఇది అయితే కనుక మరొక శారీ అండి. అసలు ఎట్లా ఉందంటే కనుక శారీ లైక్ వెన్నపూస మనం స్కిన్కి తగిలితే ఎలా ఫీల్ అవుతాం సేమ్ అట్లే ఉందండి. నిజంగా అయితే కనుక ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుందండి. రఫ్ అండ్ టఫ్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు శారీని. అండ్ ఇది రామా గ్రీన్ ఎగ్జాక్ట్ అని చెప్పొచ్చు. దానికైతే కనుక ఈ బార్డర్ కానివ్వండి, ఫ్లోరల్ డిజైన్లో వచ్చినటువంటి ఈ ఓవరాల్ శారీ లుక్ కానివ్వండి, పింక్ అనేది బ్రైట్గా అయితే కనుక దీని లుక్ అనేది తీసుకొచ్చిందనమాట. మీరు సింపుల్గా పింక్ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా రెడీ టు వేర్ కింద అయితే వాడేసుకోవచ్చు. కంప్లీట్ శారీ లెంత్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. రఫ్ అండ్ టఫ్ మీరు బండకేసి బాదినా కూడా లైక్ ఫ్యాబ్రిక్ మాత్రం చెక్కు చెదరదు అన్నట్టు అంత మంచి లైఫ్ పక్కా ఇస్తుందండి. ప్రజెంట్ అయితే కనుక ఇది కూడా మంచి రేటింగ్స్లో ఉంది. అలాగే చాలా ఏమంటారు చాలామంది కొనుక్కున్న రివ్యూస్ కూడా ఉన్నాయి ఈ శారీకి. దాన్ని చూసే నేనైతే కనుక దీన్ని తెప్పించాను. సో సింపుల్గా ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి మనకి బడ్జెట్ రేంజ్లో అనుకుంటే డెఫినెట్గా మీరు ఈ శారీని అయితే కనుక పర్చేజ్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ కానీ అంతా బాగుంది. లెంత్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, క్వాలిటీ, రివ్యూస్, రేటింగ్స్ ఆల్ గుడ్ ఈ శారీకి. మీరు చూస్తుంటే కూడా మీకు ఆ కలర్ కాంబినేషన్ కానీ వేసుకున్న తర్వాత శారీ లుక్ కానీ నేను అర్థమైందని అనుకుంటున్నానండి. ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలర్ పర్టికులర్గా అండ్ బాగుంది. మీరు ఓవరాల్గా కూడా ఆ ఫ్లోరల్ డిజైన్ చూడొచ్చు. నచ్చింది అనుకుంటే మాత్రం స్టాక్ అవుట్ వెండర్ దగ్గర అయిపోకముందే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి. నేనైతే కనుక రెడ్ ఒకటి తెప్పించాను. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది బ్లౌజ్ రా సిల్క్ పైన వర్క్తో వచ్చిందండి. ఇది వచ్చేసి అయితే కనుక రెడ్ మీద కాంట్రాస్ట్ కాంబినేషన్ మనకి ఇట్లాగా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్క్ అయితే కనుక వస్తూ వచ్చేసింది మనకి ఇలాగా. సో డిజైన్ అయితే మొత్తం ఉందండి. ఫ్లవర్ వచ్చేసి ఒకటేమో జరీ వచ్చింది, కింద సైడ్ ఏమో మీరు చూసుకున్నట్లయితే జరీకి కింద ఫ్లవర్కి అంటే లైక్ లీవ్స్కి వచ్చేసి అయితే కనుక వైట్ కలర్ థ్రెడ్ని వేస్తూ శారీ అంతా కూడా ఇలానే డిజైన్ చేశారు. దానికి వస్తే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా వచ్చింది కట్టు చెంగు దగ్గర నుంచి అయితే కనుక ఒక్క ముందు సైడ్ చెక్కే వరకు మాత్రమే ఈ డిజైన్ రాలేదు, కానీ ఇక్కడ నుంచి అయితే కనుక మనకు మొత్తం అంతా కూడా కంటిన్యూ అయింది. మీరు చూసినట్లయితే డిజైన్ అనేది. సో శారీ మొత్తం ఇలానే వచ్చింది. కింది సైడ్ అంతా కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి. సో కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ ప్రకారంగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు దగ్గర నుండి హెవీగా అయితే ఈ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. సో సింపుల్గా ఉంది, అలాగే మనకి వర్క్ది ఉంది, కాంట్రాస్ట్ కాంబినేషన్ పైన బాగా కనపడుతుంది అని అయితే దీన్ని నేను పర్చేస్ చేసుకున్నాను. గోల్డ్ అండ్ వైట్ టజల్స్తో మనకి పళ్ళు అనేది ఎండ్ అయిందండి. సో జార్జెట్ లవర్స్ కానివ్వండి, రెడ్ లవర్స్ కానీ ఎవరైనా ఉన్నారు పర్టికులర్గా శారీస్లో అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. సో మనకి శారీ కనుక వేసుకున్న తర్వాత ఓవరాల్గా లుక్ అనేది ఇలా వస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ కనపడుతూ అయితే కనుక చాలా మంచి లుక్ అయితే మనకి శారీకి అనేది తీసుకొచ్చాయండి. ఈ వైట్ బేస్ చేసుకుని కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. రా సిల్క్ మెటీరియల్ మొత్తం అంతా కూడా దాని మీద ఇట్లాగా జరీ వర్క్ చేశారండి. సో మీరు కుట్టించుకుంటే కనుక వేరే వాటికి మీద కూడా యూజ్ వస్తుందండి బ్లౌజ్ అనేది. ఇది రా సిల్క్ మెటీరియల్ పైన ఇలా ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్. సో మనకి వేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. కనుక మరో డిజైన్ అండి. ఇది కూడా మీరు గౌన్ చేయించుకోవచ్చు, శారీగా కూడా కట్టుకోవచ్చు. రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో లైక్ ఒక సెలబ్రిటీ కట్టుకున్నానండి. పర్టికులర్గా ఈ టిష్యూ టైప్ ఆఫ్ శారీ ఎంత బాగుందంటే అసలు నాకు చూడగానే వెళ్ళిపోయి నేనైతే ఆర్డర్ పెట్టేశానండి. కలర్ కాంబినేషన్ చూసారా అండి, గోల్డ్ అండ్ లైక్ మెరూనిష్ కాంబినేషన్ పైన టిష్యూ శారీ అండి. మీరు సింపుల్గా కట్టుకునే దానికైనా బాగుంటుంది, లేదు అంటే కనుక గౌన్ లాగా చేయించుకున్నా కానీ ఇది బాగుంటుంది. సాఫ్ట్ ఉందండి మెటీరియల్ కూడా. అండ్ దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే కనుక వేరే కలర్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ నాకు ఈ కలర్ నేను ఆ సెలబ్రిటీ వేసుకున్నప్పుడు చూశానని చెప్పాను కదా, అందువల్ల నాకు చూడగానే అట్రాక్ట్ అయిపోయాను అనమాట దీనికి. అండ్ మీకు వేరే కలర్ నచ్చింది అనుకుంటే మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు.
నేను ఒకసారి డబుల్ ఫోల్డ్ కూడా చేస్తానండి. లైట్ వెయిట్ ఉంది, సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా. కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు తీసుకుని ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని దీన్ని స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు, లేదంటే కనుక శారీ లాగా కూడా దీన్ని మీరు వాడుకోవచ్చు. లైక్ 2 in 1 కాన్సెప్ట్ అనుకోండి. ఇది కూడా వేసుకుంటే మనకి కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉందండి. ఇప్పుడు నేను డబల్ ఫోల్డ్ చేశాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. స్టెప్స్ వేసుకున్నా, వన్ సైడ్ వేసుకున్నా కూడా భలే డీసెంట్గా ఉందన్నమాట. అండ్ దీనిలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎలాంటి బ్లౌజ్ కోసం ఎక్స్ట్రాలా వేరే డిజైన్లో కానీ రాలేదు దీనిలో బ్లౌజ్ సపరేట్గా, ఇందులోనే ఉంది కాబట్టి ఇది ఇంకా కూడా చీర పెద్దగా ఉంది. గౌన్ లాగా కుట్టించుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రిల్స్తోని మనం దీన్ని అయితే కనుక డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఇది కూడా మనకి ఖచ్చితంగా 2 in 1లో యూజ్ అవుతుంది. హ్యాపీగా తీసుకోవచ్చు మీరైతే కనుక. 100% ఇది కూడా మనకి మనీ వర్త్ అండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇది కూడా నేను 100% రికమెండ్ పక్కా చేస్తానండి. సింపుల్ బార్డర్లో చాలా సింపుల్గా చాలా బాగుంది శారీ. అయితే కనుక మన వీడియోకి అయితే కనుక ఈరోజు ఇది లాస్ట్ సారీ అండి. ఇది కూడా నాకు బాగా అనిపించింది. ఇది ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటుండే, ఇప్పుడు చాలా ప్రైస్ డ్రాప్ అయిపోయి మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. క్వాలిటీ అందరికీ తెలుసు కదా, బ్రాసో శారీస్ ఇంతకుముందు చాలా వచ్చాయి మనకి మార్కెట్లో. ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఎవరికైనా ఒకవేళ గిఫ్టింగ్గా ఇవ్వాలనుకున్నా, సింపుల్గా రెగ్యులర్ బేస్ మీద వాడుకోవాలనుకున్నా కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్రకారంగా అయితే కనుక 100% మీరైతే తెప్పించుకోవచ్చు అండి. కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అయితే మెరూన్ కలర్ తీసుకున్నాను. మెరూన్ కూడా బాగా అనిపించింది చూడంగానే. దీనిలో ఎక్కువ మంది బ్లూ తీసుకుంటుండే ఒకప్పుడు, బట్ కొంచెం చేంజ్ చేద్దామనేసి నేను మెరూన్కి వెళ్ళానండి. ఇదైతే కనుక మనకి సింపుల్గా కడ్డీ బార్డర్తో పైన కింద ప్లెయిన్లో అయితే కనుక మనకి ఇలాగా బార్డర్ కాంబినేషన్ బేస్ చేసుకుని ఈ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి. ఇక్కడ నుంచి అయితే కనుక ఆల్ ఓవర్ అంతా కూడా ఈ బ్రాసో శారీ అనేది ఇలా ఆల్ ఓవర్ వర్క్లో స్టార్ట్ అవుతూ డిజైన్ మొత్తం అంతా కూడా ఈ విధంగానే వచ్చేసింది. నేను డబుల్ ఫోల్డ్ చేసి చూపెడతానండి మీకు. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది ఇది కూడా. ఇది మొత్తం శారీ లెంత్ ఒకసారి ఫినిష్ చేసి పళ్ళు చూసుకుని అయితే కనుక వెళ్దామండి. ఇది పళ్ళు. మనకేమంటారు పికాక్స్ దాంట్లో అయితే కనుక పళ్ళు అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు పళ్ళుని ఇలాగా. సో శారీ డబల్ ఫోల్డ్ చేశానండి. ఇప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది డిజైన్ కానీ ఎగ్జాక్ట్ దీని కలర్ ఏముందని. కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక 100% రికమెండ్ చేయదగినటువంటి మరొక శారీ అని చెప్పుకోవచ్చు. ఇదండి కలెక్షన్ అండ్ ఇది శారీ లుక్. సో చూసారు కదా అండి, ఈ కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరో మంచి కలెక్షన్స్తో మరో మంచి వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం. సో దీంట్లో అయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. క్వాంటిటీ వీడియోస్ అయితే దొరుకుతాయి దీనిలో, మీకు అసలు టైం వేస్ట్ కాదు. డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీషో లవర్స్కి కానివ్వండి, మీషోలో ఏదైనా కొనుక్కునే ముందు రివ్యూస్ అనేది తప్పకుండా మీకు యూజ్ అవుతాయండి ఈ వీడియోస్. అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి తేజస్వి కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చింది అనుకుంటే హ్యాపీగా మీరు కూడా తీసుకోవచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు వస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.